9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సిఐటి జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామునాయక్, అధ్యక్షులు ప్రజాక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహానాయక్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, రైతు సంఘం మండల అధ్యక్షులు మహాభాష, కార్యదర్శి వీరనలు అన్నారు. శుక్రవారం గ్రామీణ బంధు దేశవ్యాప్త నిరసనోద్యమంలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఐక్యవేదిక, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని సుదర్శన వర్మ భవనం నుంచి గౌడ్ సెంటర్, బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, కనీస వేతనం 600 ఇస్తూ 200 రోజులు పని కల్పించాలన్నారు. పట్టణ పేదలకు అమలు చేయాలన్నారు. రైతులు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. కనీసం మద్దతు ధర ఇవ్వమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి అలాంటి అన్నదాతల పైన ఈరోజు లాఠీ చార్జ్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి మద్దతు ధరను ప్రకటించకపోకుండా 3 వ్యవసాయ చట్టాలను, దుర్మార్గమైన చట్టాలను వ్యవసాయం పైన తెచ్చిపెట్టారు. ఆ చట్టాలను మళ్ళీ కొనసాగించడానికి ఈ పాలకులు అనుసరిస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అట్లాగే అసంఘటితంగా కార్మికులు కానీ, అట్లాగే సిఐటి రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా వారి సంక్షేమం కోసం ఏమాత్రం పనిచేయకుండా ఈ పాలకులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నందుకు మేము ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి విధానాలకు చాలా తేడా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా అన్నమో రామచంద్ర అంటూ రైతులందరూ కూడా ఎండలో వానలో కష్టపడి నీళ్లు బురద కొట్టుకొని వాళ్ళు ఆత్మహత్యలు పాలవుతుంటే గిట్టుబాటు ధరలు లేక, మరి అయ్యా మా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించండి, మేము దేశానికి అన్నం పెడతా ఉన్నాం, మా బ్రతుకులు బ్రతకలాగా మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అనేటువంటి పద్ధతిలో ఈరోజు రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉచిత కరెంట్ అనేటువంటిది ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు రద్దు చేసి మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది కొనసాగుతా ఉంది. అది ఎక్కడున్న రైతులు అడ్డుకుంటున్నారు. ఆ విధానాలు ఉపసంహరించాలా అనేటువంటిది ఈ సందర్భంగా ఈ డిమాండ్లలో ప్రధాన భాగంగా ఉంది. కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఏకమై ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు అనేటువంటివి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది రైతుల లోపం కాదు, కార్మికుల లోపం కాదు, దేశానికి అభివృద్ధికి మూలమైనటువంటి ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పట్టించుకోకుండా ఈరోజు దేశాన్ని మొత్తం కూడా భూమి, గాలి, నీరు ప్రతి ఒక్కదాన్ని కూడా ఆదాని, అంబానీలో కట్టబెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా వాళ్ళకు దాసోహం చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేటువంటి కొనసాగుతా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగానే ఈరోజు ఉద్యమాలు జరుగుతున్నాయి. అయ్యా మేము అడుగుతున్నాం, మా పంటలకు గిట్టుబాటు ధర వేయండి, మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో మీ నోటి నుంచి ఏదైతే చెప్పారో వాటిని అమలు చేయండి అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. మరి వ్యవసాయ రంగం పైనే ఈరోజు అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఏదైనా ఉంది అంటే ఈరోజు దేశంలో 65% ఉన్నటువంటి మరి వ్యవసాయ కూలీలు, రైతులు ఏదైతే కష్టపడి పండిస్తున్నారో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వల్లనే ఈరోజు ఉపాధి అవకాశాలు అనేటువంటి దొరుకుతున్నాయి. ఆ విధమైనటువంటి పరిస్థితిని రానివ్వకుండా అడ్డుకొని వ్యవసాయాన్ని మొత్తం కూడా కంపెనీలకు అడ్డుపెట్టేటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతుంది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె కార్యక్రమం జరుగుతుంది. వీటికి ప్రజలందరూ కూడా సహకరించాలా, అట్లాగే పోలీసు అధికారులు కూడా సహకరించాలా. అనేక రకాల వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. మరి ప్రజల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, వ్యవసాయ కూలీల కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి కాకుండా మతాల పేరుతో చుచ్చుపెట్టి భారత ప్రజలను వెలగొట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్, ఆ విధానాన్ని వ్యతిరేకించండి. రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, రైతుల, కార్మికుల పార్టీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాజశేఖర్ గారికి ధన్యవాదాలు.
ఇప్పుడు సిఐటి జిల్లా అధ్యక్షులు యేసురత్నం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమం ఈరోజు జరుగుతుంది కాబట్టి మీరు మన్నించాలని చెప్పేసి మీ అందరికీ ప్రజా సంఘాల తరఫున కోరుతున్నా. అయితే స్వాతంత్రం తర్వాత కార్మిక వర్గానికి 44 కార్మిక చట్టాలు మనం సాధించుకున్నాం. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈ రోజు తీసుకుని వచ్చి కార్మికునికి సమ్మె చేసే హక్కు లేదు, జీతం అడిగేటువంటి హక్కు లేదు, పని గంటలు అడిగేటువంటి హక్కు లేదనే పద్ధతిలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం తీసుకొని వచ్చింది. ఇది రద్దు చేయమని చెప్పేసి 50 కోట్ల మంది కార్మిక వర్గం తరఫున ఈ రోజు పోరాటం జరుగుతుంది. అట్లాగే ఈ రోజు డ్రైవర్లకు ఉరితాడుగా ఉన్నటువంటి ఒక జీవోను, ఈ జీవో నంబర్ 21 తీసుకొచ్చి యాక్సిడెంట్ చేస్తే 10 సంవత్సరాలు మీరు జైలుకు పోవాలా అని చెప్పేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏ ఒక్క డ్రైవరు కావాలని యాక్సిడెంట్ చేయడు, కావాలని మనుషులను చంపడు. 30-40 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్లు ఏంటి, ఈ రోజు పెరిగినటువంటి వెహికల్స్ ఏంటి, పెరిగినటువంటి వెహికల్స్ అనుగుణంగా రోడ్లు ఉన్నాయంటే రోడ్లు లేవు. కాబట్టి హైవేల వెంట, రోడ్ల వెంట బీర్ షాపులు, బ్రాండ్ షాపులు బంద్ చేసి మొబైల్ వైద్య సౌకర్యాలకు అనుగుణమైనటువంటి సౌకర్యాలు కల్పించమని ఈ జీవో నంబర్ 21 రద్దు చేసి డ్రైవర్లను రక్షించమని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన జరుగుతుంది. అట్లాగే మోదీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగం ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, అట్లాగే గోదాములు, రైల్వేలు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగం అనేటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే పన్నులు సక్రమంగా ప్రభుత్వానికి వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని అమ్మొద్దని చెప్తున్నాం. అట్లాగే ఈ దేశంలో చాలా మంది వర్కర్స్, లక్షల మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్ రంగం, అట్లాగే ఉపాధి హామీ, కొన్ని లక్షల మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని కార్మికులుగా గుర్తించడం లేదు, వారికి కనీస వేతనం అమలవటం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 వేతనం వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాల పైన ఈ యొక్క పోరాటం జరుగుతుంది.